పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కేసులో నేరస్తులకు 12 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. 2019లో రాజీవ్ రహదారి సుల్తానాబాద్ చెరువు కట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కరీంనగర్ వైపు నుండి మారుతి సుజుకి కారులో 4 వ్యక్తులు పోలీస్ బోర్డు పెట్టుకుని ప్రయాణించారు. దీంతో పోలీస్ సిబ్బంది వారిని ఆపి కారు డిక్కీలో చెక్ చేయగా అందులో 67 కవర్లు, అందులో నిండుగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దేవేందర్ ఎస్ఐ సుల్తానాబాద్ తహసీల్దార్ని పిలిపించి 2 పంచుల సమీక్షంలో పంచనామా నిర్వహించారు. దాంట్లో సుమారు 144 కిలోల వరకు గంజాయి ఉందని తెలిపారు. 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. నేడు 4 నేరస్తులకు 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల జరిమానా విధించింది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కోర్టు. కేసు వివరాలను రామగుండం ఏసీపీ గజ్జి కృష్ణ మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ నుంచి గోదావరి కని వైపు వెళ్తూ 144 కిలోల గంజాయిని మారుతి 6 వాహనంలో పోలీస్ అనేటువంటి ఒక ఏదైతే మనం స్టిక్కర్ రేడియం స్టిక్కర్ ఏదైతే పెట్టుకొని కరీంనగర్ సైడ్ నుంచి గోదావరి కని వైపు వెళ్తూ ఈ గంజాయిని గోదావరి కనిలో అమ్మడానికి ప్రయత్నించేటువంటి ఒక 2 కర్ణాటక స్టేట్కి సంబంధించిన వారు రామ్ గునాజీ, సయ్యద్ హుస్సేన్ అనే అతను, అట్లాగే కేతావత్ మారుతి ఈ ఏదైతే మెదక్ జిల్లా వ్యక్తి, అట్లాగే జాదవ్ విజయ్ కుమార్ మెదక్ జిల్లా, ఈ 4 కూడా మనం 2019లో దేవేందర్ ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్లో భాగంగా మన కస్టడీ తీసుకోవడం, ఐఎస్ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేయడం, ఇన్వెస్టిగేషన్ మన మహేందర్ రెడ్డి సిఏ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం, దానిలో భాగంగా కేసు రిజిస్టర్ చేసి పరిశీలన చేసిన అనంతరం ఈరోజు జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి గారు సునీత మేడం గారు వారి ఆధ్వర్యంలో ఈ ట్రయల్ అంతా నడిచింది. దానిలో భాగంగా నేరం రుజువైన ఈ 4 నేను ఏదైతే చెప్తున్నట్టు స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరి మీద నేరం రుజువైన వారందరికీ కూడా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలను ఫైన్, అంటే పనిష్మెంట్ కింద 2 లక్షల రూపాయల ఫైన్, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి